హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుంచి మనకు ఒక బెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దేనికి అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అండి, W3 అండ్ W6 లెవెల్ పొజిషన్కి మనకి వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకి RFCL రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఎక్కడ ఉందో తెలుసు కదండి, మన తెలంగాణలో ఉందండి. తెలంగాణ నుంచి మనకి ఒక బెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే మనకి దీంట్లో డిప్లొమా అండ్ డిగ్రీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందండి. డిప్లొమా అండ్ డిగ్రీ వాళ్ళకి బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. మన తెలుగు రాష్ట్రంలో సెటిల్ అయ్యే ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ. డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, RFCL ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ది బిలో మెన్షన్డ్ పొజిషన్స్ ఫర్ ఇట్స్ రామగుండం ప్లాంట్ తెలంగాణ అండ్ కార్పొరేట్ ఆఫీస్ నోయిడా. అంటే కొన్ని పొజిషన్స్ రామగుండం ప్లాంట్లో, తెలంగాణలో ఉండే రామగుండం ప్లాంట్లో, కొన్ని పొజిషన్స్ ఏమో మనకి కార్పొరేట్ ఆఫీస్ నోయిడాలో పోస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. మ్యాక్సిమం అన్ని పొజిషన్స్ మనకి తెలంగాణలో ఉండే రామగుండం ప్లాంట్లోనే ఉన్నాయండి. కొన్ని పొజిషన్స్ మనకి కార్పొరేట్ ఆఫీసులో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డిప్లొమాలో ఏ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంది, అలాగే బీఎస్సీలో ఏ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంది, మనకి కార్పొరేట్ ఆఫీస్లో ఏ పొజిషన్స్కి పోస్టింగ్ ఉంటుంది, మన తెలంగాణలో ఏ పొజిషన్ పోస్టింగ్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే ఇక్కడ చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఒకటి, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఒకటి. ఈ రెండు పొజిషన్స్లో మనకి డిఫరెంట్ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉందండి. ఇక్కడ మనకి దీని డిఫరెన్స్ ఏంటో క్వాలిఫికేషన్ వైజ్ ఆ డీటెయిల్స్ అవి ఫర్దర్గా చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్, అలాగే అన్నిటిలో మనకి ఈ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఇచ్చాడు అనమాట. దాని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. వీటితో పాటు మనకి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కూడా ఉందండి. దాని క్వాలిఫికేషన్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ మనకు పే అండ్ పర్క్స్ అంటే మనకి శాలరీ విషయానికి వస్తే ఈ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్కి W3 లెవెల్ అండి. దీనికి బేసిక్ చూసుకుంటే 23,000 నుంచి 56,500, అంటే మీకు ఆల్మోస్ట్ గ్రాస్ శాలరీ చూసుకుంటే 50,000 అబవ్ ఉంటుంది. అండ్ మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్ చూసుకుంటే W6 లెవెల్ అండి. ఇది 25,000 నుంచి 77,000 వరకు ఉంటుంది. అంటే ఇది ఆల్మోస్ట్ మీకు గ్రాస్ శాలరీ చూసుకుంటే 60,000 వరకు ఉంటుంది అనమాట. మనకి బేసిక్ పేతో పాటు మీకు ఏముంటాయంటే బిసైడ్ బేసిక్ పే క్యాండిడేట్స్ విల్ ఆల్సో బి పెయిడ్ ఇండస్ట్రియల్ డేర్నెస్ అలవెన్స్, కంపెనీ అకామిడేషన్ లేదనుకుంటే హౌస్ రెంట్ అలవెన్స్, దాంతోపాటు మీకు బెనిఫిట్స్ లీవ్ ఎన్కాష్మెంట్, మెడికల్ ఫెసిలిటీసు, మీకు ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్, ఇంకా చాలా ఉంటాయండి. ఇది గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి మీకు శాలరీతో పాటు డిఫరెంట్ బెనిఫిట్స్ అవి ఉంటాయండి. సో మంచి జాబ్ ఆపర్చునిటీ ఇది. అండ్ ఫర్దర్గా మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్ రెండు చెప్పుకున్నాం కదండి. ఇందులో మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్కి వితౌట్ ఎక్స్పీరియన్స్ అండి, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి 7 years ఎక్స్పీరియన్స్ అడిగాడు. అంటే సేమ్ క్వాలిఫికేషన్, ఒకటి వితౌట్ ఎక్స్పీరియన్స్, ఒకటి 7 years ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ మనం బ్రాంచెస్లోకి వెళ్తే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్ చూసుకుంటే మనకి బీఎస్సీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉండాలి. లేదనుకుంటే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, లేదనుకుంటే కెమికల్ టెక్నాలజీ. ఈ బ్రాంచెస్లో మీకు డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఉండి వితౌట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అదే మీకు సేమ్ బ్రాంచ్లో విత్ 7 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఫెర్టిలైజర్లో కానీ, కెమికల్స్లో కానీ, పెట్రోకెమికల్స్లో కానీ, హైడ్రోకార్బన్స్ ఇండస్ట్రీస్లో కానీ మీకు 7 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సేమ్ అలాగే ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 మెకానికల్ అయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ఉండాలి వితౌట్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అయితే ఎలక్ట్రికల్ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉండి 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఓకే, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో కానీ డిప్లొమా ఉండి 7 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ విషయానికి వస్తే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్కి 18 to 30 years, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే మీకు 18 to 40 years అనమాట. దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది ఫర్దర్గా డీటెయిల్గా చూద్దాం. ఇంకోటి మనకి ఇక్కడ మనకి డిప్లొమా బీఎస్సీలో మినిమం పర్సంటేజ్ కూడా అడిగాడండి. 60% మార్క్స్ ఉండాలి. ఎవరికి అంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. అలాగే మీకు 55% సరిపోతుంది ఎవరికి అంటే SC ST PW క్యాండిడేట్స్కి అనమాట.
అండ్ ఫర్దర్గా చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 చెప్పాను కదండి. జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ అడిగాడు. దీంట్లో మీకు ఇక్కడ బ్రాంచెస్ ఇచ్చాడు. డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, లేదనుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, లేదనుకుంటే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, లేదనుకుంటే ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, లేదనుకుంటే అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అది కాదనుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్. ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా సరే మీరు ఈ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఆల్రెడీ చెప్పుకున్నాం 18 to 30 years దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఇందాక మనం బ్రాంచెస్ చెప్పుకున్నాం కదా, అక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో అయినా మీకు డిప్లొమా ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఈ పొజిషన్కి మీకు కావాల్సింది ఏంటంటే 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 దీనికి కెమికల్ ల్యాబ్ అండి. దీనికి ఏముండాలంటే బీఎస్సీ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ యాజ్ ఏ 1 సబ్జెక్ట్ అయి ఉండాలి. మీకు బీఎస్సీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ అయి ఉండి మీకు డిగ్రీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. అండ్ అలాగే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 దీనికి కూడా మీకు గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఏ డిసిప్లిన్ గ్రాడ్యుయేషన్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఇక్కడ ఇచ్చిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ పొజిషన్కి అయితే 18 to 40 years, అలాగే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ పొజిషన్కి ఆఫీస్ అసిస్టెంట్ పొజిషన్కి అయితే 18 to 30 years మధ్యలో ఉండాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ ఇచ్చిన అన్ని క్వాలిఫికేషన్స్ రెగ్యులర్ ఫుల్ టైం కోర్స్ అయి ఉండాలండి. అది కూడా ఏఐసిటి స్టేట్ టెక్నికల్ బోర్డు అప్రూవల్ అయి ఉండాలి, యూజీసీ అప్రూవల్. ఇంకోటి కరస్పాండెన్స్, డిస్టెన్స్, ఆన్లైన్ లెర్నింగ్, ఈవినింగ్ క్లాసెస్, ఈ మోడ్లో మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేయడానికి అవ్వదు. అది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఫైనల్ ఇయర్ సెమిస్టర్లో మీకు అంటే ఫైనల్ ఇయర్లో కానీ సెమిస్టర్లో కానీ మీరు రన్నింగ్లో ఉంటే అంటే మీకు ఇంకా ఎగ్జామ్కి అపీర్ అవ్వాల్సి ఉంటే మాత్రం మీరు అప్లై చేయడానికి అవ్వదు అనమాట. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు సర్టిఫికేట్లో సీజీపీఏ కానీ ఓజీపీఏ కానీ జీపీఏ కానీ ఉందనుకోండి, మీరు దాని కన్వర్షన్ ఫార్ములా యూనివర్సిటీ నుంచి తీసుకొని అది యూజ్ చేసి మీరు అంటే పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి ఆ పర్సంటేజ్ మాత్రమే ఆన్లైన్లో ఫిల్ చేసినప్పుడు వేయాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు ఈ పర్సంటేజ్ కన్వర్షన్ ఫార్ములా ఏదైతే ఉందో అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో తీసుకురావాలన్నమాట. ఓకే. ఇంకోటి ఫర్దర్గా ఏంటంటే మీకు ఒకవేళ కన్వర్షన్ ఫార్ములా మీ దగ్గర లేకపోతే ఇక్కడ ఒక టేబులర్ ఫామ్ ఇచ్చాడు అనమాట. 60%కి అయితే 10 points నుంచి 4 points స్కేల్ వరకు ఏ పాయింట్స్ ఉంటే మీకు 60% ఉన్నట్టు, 55%కి అయితే ఏ పాయింట్స్ ఉంటే మీకు 55% ఉన్నట్టు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఒకవేళ మీ దగ్గర కన్వర్షన్ ఫార్ములా లేనట్టయితే ఇక్కడ ఇచ్చిన ఈ టేబులర్ ఫార్ములా కన్వర్షన్ మెథడాలజీ యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు. ఇదే వాళ్ళు కౌంట్ చేస్తారన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్లో వర్క్ చేస్తున్నట్టయితే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. ఇంకోటి మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడిగారు కదండి 7 years, అది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో చేసిన ఎక్స్పీరియన్స్ మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ డైరెక్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంది కదండి, అది కూడా ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ చేస్తారనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే కట్ ఆఫ్ డేట్ అంటే మీ ఎక్స్పీరియన్స్కి, ఏజ్కి, క్వాలిఫికేషన్కి కట్ ఆఫ్ డేట్ ఏది అంటే మీకు February 29th. ఈ లోపే మీకు ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. అండ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదండి ఏజ్ అనేది జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి అయితే 18 to 30 years, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్కి అయితే 18 to 40 years అండి. దాంతోపాటు మీకు అడిషనల్గా రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అలాగే అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 10 years, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 15 years, ఓబీసీ పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 13 years ఎగ్జామ్షన్ ఉంది అంటే రిలాక్సేషన్ ఉందన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ అండి 200 rupees పే చేయాలి. ఎవరెవరు అంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. అండ్ ఎగ్జామ్షన్ ఉంది ఎవరికి అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈఎక్స్ఎం అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ 200 rupees ఆన్లైన్లో పే చేయాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే మీకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాడండి. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అది కూడా మీకు అప్లికేషన్ ఓపెనింగ్ అనేది మనకి ఈ February 10th నుంచి స్టార్ట్ అయింది, అలాగే March 10th వరకు ఉంటుంది. ఈలోపు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఓన్లీ 1 అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాలన్నమాట పర్ పోస్ట్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి డెఫినెట్గా. ఎందుకంటే త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు అడ్మిట్ కార్డు అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఈమెయిల్ ఐడికి మాత్రమే వస్తుంది అనమాట. ఓకే. మీకు అంటే బై పోస్ట్ ఏమీ పంపించరు, ఓన్లీ ఈమెయిల్ ఐడికి మాత్రమే
మీ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారానే మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఈ అంటే అడ్మిట్ కార్డ్ అనేది మీకు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో మాత్రమే పెడతాడు. అలాగే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి కమ్యూనికేషన్ ఉంటుంది. అడ్మిట్ కార్డ్ విల్ నాట్ సెండ్ బై పోస్ట్, అంటే బై పోస్ట్ మీకు ఏమీ రాదు. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వండి. లేనట్టయితే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఇవ్వండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చాడండి ఆల్ ఓవర్ ఇండియాలో. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 5 సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఒకటి, కరీంనగర్ ఒకటి, విజయవాడ ఒకటి, విశాఖపట్నం ఒకటి, వరంగల్ ఒకటి. ఈ 5 సెంటర్స్ నుంచి మీరు 2 సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఇస్తారనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు వెళ్ళి రావడానికి వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరలోనే ఉంటుంది. సో దానికి మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే టోటల్గా 2 hours డ్యూరేషన్ అండి. 150 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 100 క్వశ్చన్స్ అనేవి మీకు టెక్నికల్ నాలెడ్జ్ మీద ఉంటాయి. డిప్లొమా బీఎస్సీ అడిగాడు కదా, ఆ టెక్నికల్ నాలెడ్జ్లో మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ అనేవి నాన్ టెక్నికల్ ఉంటాయి అనమాట. ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, వీటిపైన మీకు క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు అనమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే మీకు ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్, అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో ఉంటాయి. ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఫైనల్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీరు రాసిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుందండి. ఫర్దర్గా మీకు ఈ స్కిల్ టెస్ట్ గురించి ఏమి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వలేదు. మీరు రాసిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీదే మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ టై అయింది అనుకోండి, మీ క్వాలిఫికేషన్లో వచ్చిన పర్సంటేజ్ మీద మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇంకా అపాయింట్మెంట్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ అంటే ఆల్రెడీ చెప్పాం కదండి. ఇక్కడ ఆల్రెడీ అన్ని పొజిషన్కి మీకు రామగుండం యూనిట్లోనే పోస్టింగ్ ఉంటుంది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్కి, అలాగే ఆఫీస్ అసిస్టెంట్కి అన్నిటికీ మీకు రామగుండం యూనిట్లోనే పోస్టింగ్ ఉంటుంది. ఓన్లీ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3లో 4 పొజిషన్కి మాత్రం కార్పొరేట్ ఆఫీస్ నోయిడాలో మీకు పోస్టింగ్ ఉంటుంది. మిగిలిన అంటే టోటల్ 35 వేకెన్సీస్లో 31 వేకెన్సీస్ తెలంగాణలోనే పోస్టింగ్ ఉంటుందండి. ఓన్లీ 4 వేకెన్సీస్కే మీకు నోయిడాలో పోస్టింగ్ ఉంటుంది. సో డిప్లొమా అండ్ డిగ్రీ వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇది. మన అంటే తెలుగు రాష్ట్రంలో సెటిల్ అయ్యే ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది February 10th నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ మనకి March 10th అనమాట. ఇంకా క్రూషియల్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, February 29th. అంటే ఏజ్ కానీ, క్వాలిఫికేషన్ కానీ, ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ కానీ మీకు ఈ డేట్కి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇంకోటి మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వెబ్సైట్లో మీకు డీటెయిల్స్ అవి ఉంటే అవి చెక్ చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.